ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 25వ వచనమును మనం చదువుకుందాం. అప్పుడతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫిలెక్సు మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పెను. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో దినబిళ్ళారు అపొస్తలుడైన పౌలు గారు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఫిలెక్సు విన్నాడు, కానీ ఆచరణలో పెట్టలేదు. వెంటనే నీతిని గూర్చి ఆశా నిగ్రహమును గూర్చి రాబో విమర్శను గూర్చి అతడు ప్రసంగిస్తున్నప్పుడు అతని జీవితంలో భయంకరంగా మిక్కిలి అన్నటువంటి మాట ఉంటుంది. మిక్కిలి భయపడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఒక మనిషి ఎప్పుడు భయపడతాడంటే పాపము చేసినప్పుడు మనిషి భయపడతాడు. అందుకనే ఆదాము గురించి మనం ఆలోచన చేస్తే చాలా మంచి మాట. ఆదికాండం 3వ అధ్యాయము 9-10 వచనాల్లో చూస్తే అక్కడ దేవుడు ఆదామును పిలుస్తూ ఉన్నాడు. దేవుడు ఆదామును పిలిచినప్పుడు ఆదాము అంటున్నటువంటి మాట ఏంటంటే, నీ స్వరము వినినప్పుడు నేను దిగంబరినై దాగుకొంటినటువంటి మాట ఉంటుంది. 9వ వచనంలో దేవుడని యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిననెను. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో బిడ్డలారా, మనిషి ఎప్పుడు భయపడతాడంటే పాపము చేసినప్పుడు భయపడతాడు. ఆదాము పాపము చేశాడు గనక దేవుని స్వరం వినినప్పుడు ఎలా ఉన్నాడట? భయపడి దాక్కొని ఉన్నాడట. కనుక ఈ ఫిలెక్స్ జీవితంలో కూడా మిక్కిలి భయపడటానికి కారణం ఏంటంటే అతని జీవితంలో ఆశా నిగ్రహము లేదు, నీతి లేదు. అందుకనే రాబో విమర్శన గురించి ప్రసంగిస్తున్నప్పుడు బిడ్డలారా భయంకరంగా అతడు భయపడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంగ్లీష్ బైబిల్లో ట్రంబుల్డ్ అనే మాట ఉంటుంది. ట్రంబుల్డ్ అనగా వణుకు లేక కంపించు అన్నటువంటి మాట రాయబడి ఉంటుంది. కనుక ఇతని జీవితంలో వణికినట్లుగా లేక భయపడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక చాలయ్యా, ఈ రోజుతో చాలిగా, మరలా ఒకవేళ వీలైతే సమయం ఉంటే మరలా నేను పిలుస్తానని చెప్పేసి పౌలు భక్తుణ్ణి అక్కడి నుండి పంపివేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. దీని బిడ్డలారా, ఇతని జీవితంలో పాపం ఉన్నది గనుక అందును బట్టి ఇతడు అతని పౌలు యొక్క మాట వినడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే పౌలు భక్తుడు చాలా ఉన్నట్టుగా నీతిని గురించి ఆశా నిగ్రహమును గురించి రాబోయే విమర్శన గురించి ప్రసంగిస్తున్నప్పుడు భయంకరంగా అతడు భయపడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఒక మనిషి దేవునికి భయపడేలా చేసే ఉద్దేశాలు బైబిల్లో చాలా ఉన్నాయి. ఒక 3 మాత్రమే మనం ధ్యానం చేద్దాం. ఒక మనిషి దేవునికి భయపడేలా చేసే ఉద్దేశాలు 3. నంబర్ 1 ఏంటంటే దేని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో పరిశుద్ధత లేకపోతే మనము దేవునికి భయపడతాం. ఏమి లేకపోతే, పరిశుద్ధత లేకపోతే మనము దేవునికి భయపడతాం. అందుకని అపరిశుద్ధులుగా ఉంటే మన ఆత్మీయ జీవితంలో మనము చాలా భయము కలిగి ఉంటాం. కనుక ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథంలో 15వ అధ్యాయం 4వ వచనంలో చాలా చక్కని మాట రాయబడి ఉంటుంది. మనల్ని భయపడేలా చేసేది ఏంటంటే అపరిశుద్ధతను బట్టి మన ఆత్మీయ జీవితంలో మనము దేవునికి భయపడతాం. కనుక ఈ సమయంలో దేవుని వాక్యాన్ని
మనం చూసినప్పుడు 15వ అధ్యాయంలో చాలా విలువైనటువంటి మాట అది. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. 15:4 దేవునికి స్తోత్రం. వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోసే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుడిలారా, మన ఆత్మీయ జీవితంలో నీవు పవిత్రుడు, దేవుడు పరిశుద్ధుడు, పావనుడు, పవిత్రమైనటువంటి దేవుడు కనుక బైబిల్లో చూస్తే నీకు భయపడని వాడు ఎవడు? దేవునికి భయపడని వాడు ఎవరంటే దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో దేవునికి మనం భయపడాలి. మనం ఎప్పుడు భయపడతామంటే పాపము చేసినప్పుడు, అపవిత్రత ఉన్నప్పుడు మనం భయపడతాం. కనుక మనం మన ఆత్మీయ జీవితంలో పరిశుద్ధత కలిగి దేవాది దేవుని సన్నిధిలో మనం ఆయనకు మహిమకరంగా ఉంటే మన దేవునికి భయపడేవాడు దేవునికి భయపడడు. దేవునికి మనం భయపడితే మనం దేనికి భయపడిన అవసరము లేదు. కనుక మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా, దేవునికి భయపడేలా చేసే ఉద్దేశాలు ఏంటంటే మొదటిది అపవిత్రత. అపవిత్రతను బట్టి మానవుడు భయపడుతున్నటువంటి సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. రెండోదిగా మన ఆత్మీయ జీవితంలో దేవునికి భయపడేలా చేసే పరిస్థితి ఉద్దేశం ఏంటంటే రెండోది దేవుని యొక్క మంచితనం. బైబిల్లో మనం చూసినప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 24 చాలా మంచి మాట రాయబడి ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 24 దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదునటువంటి మాట బైబిల్లో మనం చూస్తా ఉన్నాం. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క మన ఆత్మీయ జీవితంలో మంచితనమును మనం గుర్తించాలి. మనం కీడు చేసేవారమైతే మనం నశించిపోతాం. కానీ దేవుడు కీడు చేసే దేవుడు కాదు, ఆయన మేలు చేసే దేవుడు. మన దేవుడు నిష్కపటమైనటువంటి దేవుడు, మన దేవుడు పరిశుద్ధమైనటువంటి దేవుడు. ఆయన మనపై జాలి చూపే దేవుడు, కనికరము చూపే దేవుడు. ఆయన మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక ఈ వాక్యం ఉంటున్నటువంటి నీ జీవితంలో ఈ ఉదయకాల సమయంలో ఈ దినమంతా కూడా దేవుని యొక్క మంచితనం మన ఆత్మీయ జీవితంలో మనతో ఉండాలని మనస్ఫూర్తిగా మన ఆత్మీయ జీవితంలో కోరుకుంటూ పరిశుద్ధత కలిగి జీవించాలి. నిష్కపటముగా, కపటము లేకుండా దేవాది దేవుని మహిమ కొరకై మనం జీవించాలని ఉదయకాల సమయంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటిది, మన ఆత్మీయ జీవితంలో మనము పరిశుద్ధులుగా ఉండాలి. రెండోదిగా, ఏ కీడు చెయ్యొద్దు, ఎవరికి ఎలాంటి కీడు చెయ్యొద్దు. దేవుడు మంచి లక్షణము కలిగి ఉన్నాడు. దేవుడారా, మన ఆత్మీయ జీవితంలో మనము కీడు చేసేవారం అయితే నశించిపోతామని గుర్తు చేస్తున్నాడు. కనుక మనం ఎవరికి కూడా కీడు చేయొద్దు, మేలు చేసేవారం ఉండాలి. దేవుని లక్షణం ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తికి మేలు చేసే దేవుడు. ఆయన మేలు చేసే దేవుడు కనుక ఎప్పుడు మేలు చేస్తూనే ఉంటాడు. లైఫ్ లాంగ్ ఆయన మేలు చేసే దేవుడు కనుక ఉదయకాల సమయంలో మన ఆత్మీయ జీవితం ఎవరైతే దేవుని సన్నిధిలో మేలులు చేస్తారో వారు దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా చాలా దేవునికి మహిమకరంగా జీవించగలుగుతారు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో మొదటిది, పరిశుద్ధంగా ఉండేవారు వారు దేవుని సన్నిధిలో దేవుని మహిమపరుస్తారు, దేనికి భయపడరు.
రెండోదిగా మంచి పని చేసేవారు అంటే కీడు చేయని వారు దేవుని సన్నిధిలో ఎంతో ధైర్యముగా దేవునికి మహిమకరంగా జీవిస్తారు. నంబర్ 3, మన ఆత్మీయ జీవితంలో కీర్తన గ్రంథం 130వ కీర్తన 4వ వచనంలో చూసినప్పుడు చాలా చక్కని మాట అక్కడ రాయబడి ఉంటుంది. 130వ కీర్తన 4వ వచనం, దేవునికి మహిమ. ఒక్క మాట చదువుదాం. దేవునికి స్తోత్రం. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. మూడోదిగా మన ఆత్మీయ జీవితంలో క్షమాపణ గుణము కలిగిన దేవుడు మన యేసయ్య. ఎంతమందిని క్షమించాడంటే బిడ్డలారా, ఆయనను దూషించేవారిని, నిందించేవారిని, గేలి చేసేవారిని, హేళన చేసేవారిని, అపహాసించేవారిని, ఉమ్మివేసినటువంటి వారిని, భయంకరంగా చిత్రహింసలు పెట్టినటువంటి వారిని ప్రభువైన యేసుక్రీస్తు వారు క్షమించారు. కనుక నంబర్ 3, మన ఆత్మీయ జీవితంలో దేవునికి భయపడేలా చేసే ఉద్దేశాల్లో నంబర్ 3 క్షమాగుణము. కనుక మనము కూడా మన ఆత్మీయ జీవితంలో ఒకరినొకరు క్షమించుకుంటూ మన ఆత్మీయ జీవితంలో మనము దేవునికి మహిమకరంగా దేవుని గుణ లక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడు మనం దేనికి భయపడిన అవసరము ఉండదు. కనుక ఉదయకాల సమయంలో 3 విషయాలు. మొదటిది, మన ఆత్మీయ జీవితంలో పరిశుద్ధత కలిగి ఉండాలి. రెండోదిగా, మనం దేవుని యొక్క మంచి క్రియలు మనం చేయాలి, అంటే కీడు చేయకూడదు. మూడవది, మన ఆత్మీయ జీవితంలో బిడ్డలారా క్షమాగుణం కలిగి ఉండాలి. ఈ రీతిగా ఈ 3 లక్షణాలు కలిగి ఉన్నప్పుడు తప్పకుండా మన ఆత్మీయ జీవితంలో దేవుడు మన పట్ల అద్భుతమైనటువంటి కార్యములు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు. కనుక వాక్యం ఉంటున్నటువంటి నీ జీవితంలో ఎప్పుడు కూడా ఎవరికి కీడు చేసే వ్యక్తిగా ఉండకూడదు. కీడు చేసేవాడు అపవాది సంబంధి, మేలు చేసేవాడు దేవుని సంబంధి అని రాయబడింది. కనుక నీ చేతనైనంత మట్టుకు నువ్వు మేలు చేస్తూనే ఉండాలి. చేతనైనంత మట్టుకు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు క్షమిస్తూనే ఉండాలి. ఆ రీతిగా నీ జీవితాన్ని దేవునికి మహిమకరంగా కట్టుకున్నప్పుడు మాత్రమే ధైర్యముగా ఉండగలుగుతాం, దేవునికి మహిమకరంగా జీవించగలుగుతాం. అట్టి కృప, సమాధానం, ఆశీర్వాదం ఈ దినమంతా కూడా దేవుడు మనకు తోడు ఉంచి నడిపించినట్లుగా ప్రార్థన చేద్దాం. ధైర్యముగా ఉందాం, దేవాది దేవుని కనపరుస్తాం. కనుక ఒక మనిషి ధైర్యంగా ఉండాలంటే పరిశుద్ధత అవసరం. ఒక మనిషి ధైర్యంగా ఉండాలంటే మేలు చేసే వ్యక్తిగా ఉండాలి, మంచితనము కలిగి ఉండే వ్యక్తిగా ఉండాలి. మూడోదిగా బిడ్డలారా మనం ధైర్యముగా ఉండాలంటే క్షమాగుణం కలిగి ఉండాలి. ఈ రీతిగా దేవుడు మన ఆత్మీయ జీవితంలో మనల్ని ఎంతో దేవుని తనకు మహిమకరంగా నిలబెట్టి నడిపించినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా స్తోత్రాలు. విత్తబడిన వాక్యము వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభువా మీరే ప్రభువా ఫలింప చేయమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా జీవితంలో ప్రభువా మీకు స్తోత్రాలు. నాయన ఫిలిక్స్ వలె కాకుండా నాయన మీకు వందనాలు. నీ వలె మేము బ్రతకటానికి నీ కృపా భాగ్యమును మాకు అనుగ్రహించి నడిపించమని, పరిశుద్ధత కలిగి జీవించే భాగ్యమును దయచేయండి. మంచి ప్రభా గుణము కలిగి ప్రభా జీవించే భాగ్యమును అనుగ్రహించండి. క్షమించే గుణమును కలిగి జీవించే భాగ్యమును మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, మీ ఆశీర్వాదాలు దీవెనల చేత నింపి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, అన్ని విధాలా తోడించమని మా ప్రభా మీరు ఇచ్చిన శ్రేష్టమైన విలువైన మాటలన్నింటిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించమని, ఆశీర్వదించమని. ఎవరైనా బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకుంటున్నారో ప్రభా ఆ బిడ్డలను ప్రత్యేకంగా ఆశీర్వదించండి నాయన. వారి జీవితాంతం ప్రభా నాయన మీకు వందనాలు. నీ సన్నిధిలో వర్ధిల్లే భాగ్యం అనుగ్రహించి మహిమ పొందమని, అన్ని విధాలు తోడించమని, కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.